అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ప్రేమకాంతి నవల చదువుతున్నాను. రాసిన వారు కొమ్మూరి వేణుగోపాలరావు గారు. ఒక్కొక్క రోజు నెల రోజులు గడిచాయి. ఆ రోజు సడన్గా బ్రేక్ పడి కారు పెద్ద కుదుపుతో ఆగిపోయింది. వినీల తూలి ముందుకు పడబోయి ఫ్రంట్ సీటుని 2 చేతులతో గట్టిగా పట్టుకొని ఆపుకుంది. ఏమిటి రంగనాయకులు, మనిషమ్మ సడన్గా అడ్డొచ్చాడు. బ్రేక్ పడకపోతే పర్వాలేదు, డాక్టరేగా వేసేయ్. కారులోనే హాస్పిటల్కి ఎక్కించుకుని వెళ్ళి బెడ్ మీద పడేయచ్చు. రోడ్డు మీద నడుస్తున్న ఇంకో మనిషి వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నాడు. కార్లలో వెళ్లేవారికి ఇలాంటి వ్యాఖ్యానాలు వినటం పరిపాటే. చచ, ప్రజలు బొత్తిగా పాడైపోయారమ్మా. ఒక మంచి లేదు, మర్యాద లేదు, సరిగ్గా నడవాలన్న జాగ్రత్త లేదు. రంగనాయకులు తనలో తాను గొనుక్కుంటున్నాడు. కారు ప్రశాంతి నర్సింగ్ హోమ్ దగ్గరకు వచ్చి గేటు లోపల ప్రవేశించి ఆగింది. వినీల కారు దిగి మెట్లెక్కుతూ ఉండగానే అంతవరకు రణగొని ధ్వనిగా ఉన్న వాతావరణం పిన్ డ్రాప్ సైలెన్స్గా అయిపోయింది. వరండాలో నిలబడి ఎవరితోనో హస్కు కొడుతున్న ఒక నర్సు గప్చిప్గా అయిపోయింది. వెయిటింగ్ రూమ్లో కూర్చుని డాక్టర్ గారి కోసం నిరీక్షిస్తున్న పేషెంట్లంతా లేచి నిలబడ్డారు. వినీల దృష్టిలో ఆ నర్సు పడింది. తర్వాత అటు ఇటు చూడకుండా స్ప్రింగ్ డోర్ తెరుచుకొని కన్సల్టేషన్ గదిలోకి వెళ్ళిపోయింది. బజర్ నొక్కగానే ఇందాకటి నర్సు తలుపు తీసుకుని లోపలికి వచ్చింది. భయంతో ముఖమంతా పాలిపోయింది. వినీల ఆమె వంక నిశితంగా చూస్తూ కటుస్వరంతో అంది, ఎవరతను? మా బావ. అయితే ఇక్కడేం పని? ఊరి నుంచి వచ్చి ఇంటికి వెళ్ళి అక్కడ నేను లేకపోతే చూడటానికి వచ్చాడు. పర్సనల్ విషయాలకు ఇక్కడ ఆస్కారం లేదని తెలీదా? నర్సు తలదించుకుంది. ఇంకెప్పుడు ఇది రిపీట్ కాకూడదు. వెళ్ళు, పేషెంట్స్ని పంపించు. ఈరోజు ఆపరేషన్ ఏమీ లేదు. ఆమె మొదట జనరల్ ఎంఎస్ అయినా న్యూరాలజీ స్పెషలైజ్ చేశాక జనరల్ సర్జరీ చేయటం మానుకుంది. ఆమె పేషెంట్స్ని చూడటానికి ఒక్కొక్క కేసుకి 15-20 నిమిషాల టైం తీసుకుంటోంది. ఎక్కడా తొందరపడదు, విసుగుదల ప్రదర్శించదు. చాలా శ్రద్ధగా పరీక్ష చేస్తుంది. అన్ని టెస్టులు చేయిస్తుంది. ఈఈజీ మొదలైన ఇన్వెస్టిగేషన్స్ అన్నింటినీ తన హాస్పిటల్లోనే భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకుంది. కేవలం సిస్టర్సే కాకుండా ఆమె కింద 2 ఎంబీబీఎస్ డాక్టర్లను కూడా అపాయింట్ చేసుకుంది. అవటానికి ప్రైవేట్ నర్సింగ్ హోమ్ అయినా అన్ని వసతులతో హంగులతో ఒక ఇన్స్టిట్యూట్ పద్ధతిలో నడుస్తుంది. 12 గంటలకు పేషెంట్లను ఎగ్జామిన్ చేయటం పూర్తయింది. కన్సల్టేషన్ గది నుండి బయటకు వచ్చి రౌండ్స్కి బయలుదేరి 1వ అంతస్తులోకి వెళ్ళింది. సాధారణంగా ఆమె రౌండ్స్ కన్సల్టేషన్స్కి ముందరే పూర్తి చేసుకుంటుంది. ఈరోజు ఆలస్యం అవటం వల్ల ఓపీ పూర్తి చేసుకున్న తర్వాత ఇన్ పేషెంట్స్ని చూడటం మొదలుపెట్టింది. మరో గంటకు రౌండ్స్ పూర్తయినాయి. ఆమె తిరిగి 1వ అంతస్తుకు వచ్చి 12వ నెంబర్ గది వైపుకి నడిచింది. జేమ్స్ ఎదురొచ్చాడు. ఆమెను చూసి దూరంగా తొలగిపోయాడు. వినీల గదిలోకి వెళ్ళగానే స్ప్రింగ్ డోరు మూసుకుంది. బెడ్ మీద రఘుకిషోర్ పడుకుని ఉన్నాడు. మెలకువతోనే ఉన్నాడు. రాత్రి ఉన్న అలజడి ఇప్పుడు అతనిలో కనబడటం లేదు. ముఖం ప్రసన్నంగా ఉంది. ఇప్పుడు అతనిలో రోగ చిహ్నాలు కూడా ఏమీ లేవు. కొద్దిగా పెరిగి ఉన్న గడ్డం స్టైలిష్గా ఉండి అతని ముఖానికి కొత్త అందాన్ని చేకూరుస్తోంది. ఆమె గదిలోకి అడుగుపెట్టాక ప్రత్యేకమైన ఇన్స్ట్రక్షన్ ఉంటేనే గాని ఎవరూ ఆ గదిలోకి రారు. ఆమె నోటితో ఎవరిని శాసించలేదు గాని అది ఒక మౌనపూర్వకమైన ఆజ్ఞ. ఎవరికి వారు అర్థం చేసుకున్న సత్యం. టేబుల్ మీద స్టెయిన్లెస్ స్టీల్ క్యారియరు, గాజు ప్లేటు, గ్లాసు ఉన్నాయి. ఆమె నిస్సంకోచంగా వెళ్ళి అతని పక్కలో కూర్చుంది. ఎలా ఉంది? అతని చేతిని తన చేతిలోకి తీసుకుంటూ గోముగా అడిగింది. ఇప్పుడు ఎంతో బాగుంది. రాత్రి అంత బాధపడిన విషయం స్ఫురణకు కూడా రావటం లేదు. జేమ్స్ అన్నీ జాగ్రత్తగా చూస్తున్నాడా? చాలా. నాకే లోటు రానియటం లేదు. కానీ రాత్రిళ్ళు ఆమె బాధగా అంది. జేమ్స్ పగలంతా ఆ గది దగ్గరే ఉంటాడు. అతని అవసరాలు తీరుస్తూ కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు. కానీ చీకటి పడగానే గొంతు తడుపుకోలేకపోతే ఉండలేడు. పైగా ఇంట్లో పెళ్ళాం. అతను నవ్వాడు. కొంచెం ఇబ్బందే. ఒక్కసారి దాహం వేస్తుంది. ఇంకేవో అవసరాలు వస్తాయి. బెల్ నొక్కితే వస్తారు కానీ వాళ్ళ మొహాల్లో విసుగు. నాకు మొహమాటంగానే ఉంటుంది. కానీ నువ్వు పెట్టిన గడువుని తలుచుకుంటూ తేలిగ్గా తీసుకుంటున్నాను. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మాట మార్చాలని ఆకలేస్తోందా అని అడిగింది. చాలా. ఉండు, వడ్డిస్తాను. లేచి గదిలో ఉన్న వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి చేతులు శుభ్రంగా కడుక్కొని వచ్చి ప్లేట్లో క్యారియర్లోని అన్నం, కూర, పప్పు అన్నీ కొంచెం కొంచెం వడ్డించింది. ప్లేటు చేతితో పట్టుకొని అతని పక్కకు వెళ్ళి కూర్చుంది.
తల కింద 2 దిళ్ళు పెట్టుకోవటం వల్ల ఎత్తుగా ఉండి తినడానికి కొంచెం వీలుగానే ఉంది. వీలుగా ఉన్నా లేకపోయినా అతను అలవాటు చేసుకున్నాడు. అతని పక్కన కూర్చుని ముద్ద ముద్దగా కాస్త కాస్త తినిపించింది. ఇహ చాలు అని అతను అన్నాక ప్లేట్ తీసేసి మూతి తుడిచి తాను చేతులు కడుక్కుని వచ్చి మళ్ళీ అతని పక్కన కూర్చుంది. రోజంతా కలిపితే మనం ఇలా కలిసి ఉండేది 2 గంటలు అతను దిగులుగా అన్నాడు. వినీల ఏమీ మాట్లాడలేదు. కళ్ళలో కనిపించబోయిన బాధను అణగదొక్కుకుంటూ అతని వేళ్ళు సవరిస్తూ అలాగే కూర్చుంది. విను 6 నెలలు. ఇంకో 6 నెలల్లో నువ్వు పెట్టిన గడువు పూర్తయిపోతుంది. ఆ తర్వాత నేను మన ఇంటికి వచ్చేస్తాను. నువ్వు ఇలా హాస్పిటల్కి వచ్చినప్పుడు కలుసుకోవటం, తర్వాత నువ్వెవరో నేనెవరో అన్నట్లు ఉండటం, ఇంకేమీ ఉండవు. అప్పుడు నిన్నిక క్షణం కూడా విడిచి ఉండను. ఆమె బాధగా నవ్వింది. అప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాలిగా, అక్కడ చాలా గంటలు గడుపుతూ ఉండాలిగా. నిన్ను హాస్పిటల్కి వెళ్ళనివ్వను. మరి ఎప్పుడు నా ఎదురుగానే కూర్చోబెట్టుకుంటాను. ఈ పేషెంట్స్ వాళ్ళంతా అప్పుడు జీవితమంతా నేనొక్కడినే పేషెంట్ను. జీవితమంతా. ఆమె సున్నితమైన గుండెను ఎవరో నిర్దాక్షిణ్యంగా నలిపివేసినట్లయింది. అట్లా అనొద్దు రఘు. జీవితమంతా నువ్వు పేషెంట్గా ఉండటానికి వీల్లేదు. నిన్ను మామూలు మనిషిని చేస్తాను. ఆ రోజు నేను అంత ఆవేశపడకుండా ఉంటే. ఆమె చెయ్యి అతని పెదవుల్ని సుతారంగా మూసింది. అలా అనొద్దు రఘు. గుర్తు తెచ్చుకుని బాధపడొద్దు. కాదు, కనీసం సంవత్సరానికి కొన్ని నెలలు మామూలుగా తిరుగుతూ ఉండేవాణ్ణి. ఇంచుమించు 4 ఏళ్ళు కావస్తోంది మంచాన్ని అంటిపెట్టుకుని. ప్లీజ్ రఘు, ఆ విషయాలు మాట్లాడకు. విను, నేను మళ్ళీ మామూలు మనిషిని అవుతానా? అవుతావు, తప్పకుండా అవుతావు. ఎలా? నేను కొద్ది రోజుల్లో నీకు ఆపరేషన్ చేయబోతున్నాను. విను. అవును రఘు, నీ కేసు గురించి ఎందరితోనో సంప్రదించాను, ఎన్నో చదివాను. ఇన్నాళ్ళు అనుభవించిన చీకట్లోంచి ఏదో వెలుగు ఆవిర్భవిస్తున్నట్లుగా ఉంది. నాకు దారి దొరుకుతుంది. థ్యాంక్ యూ విను, కానీ నాకు భయంగా ఉంది. దేనికి? ఇది చాలా మేజర్ ఆపరేషన్ అవుతుంది కదా, నేను చచ్చిపోతానేమోనని. అలా ఎన్నటికీ జరగదు అందామె దృఢస్వరంతో. నీకెందుకంత నమ్మకం? నేనట్లా జరగనివ్వను. అతను మాట్లాడకుండా ఆమె ముఖంలోకి చూస్తూ ఊరుకున్నాడు. అవును రఘు, ఆ శక్తి నాకు ఉంది. ఆ శక్తి నువ్వే నాకు ప్రసాదించావు. ఎన్నటికీ అన్యాయం చెయ్యదు అది. అప్పటికి అతను మాట్లాడలేదు. ఆత్మవిశ్వాసంతో వెలుగుతున్న ఆమె కళ్ళలోకి తన్మయంగా చూస్తూ పడుకున్నాడు. చాలాసేపటికి, విను, నేను హాయిగా భోజనం చేసేశాను. నీకు ఆకలిగా లేదు? ఆమె నవ్వింది. లేదు అన్నట్లు తల తిప్పింది. నాతో పాటు భోజనం చేయమంటే చేయవు, ఏదైనా అంటే గడువు అంటావు. చూడు, బుద్ధిమంతుళ్ళ నువ్వు పెట్టిన రూల్స్ అన్నీ ఎలా పాటిస్తున్నానో. నువ్వు బుద్ధిమంతుడివి కాబట్టే నిన్నిలా ఆడిస్తున్నాను. ఆడించటం లేదు, నన్ను లాలనగా చూసుకుంటున్నావు. ఇద్దరి కళ్ళల్లో ఆర్ద్రత, ఇద్దరి కళ్ళల్లో ప్రేమ, ఇద్దరి కళ్ళల్లో అమాయకత్వం, ఇద్దరి కళ్ళల్లో బాధ. విను, యు ఆర్ మై ఆల్. యూ టూ. వినీల గదిలో నుంచి బయటకు వచ్చేసరికి దగ్గరలో జేమ్స్ కనిపించాడు. జేమ్స్ అని పిలిచింది. అమ్మా అని దగ్గరకు వచ్చాడు. రాత్రి రఘుగారికి పెయిన్ చాలా సివియర్గా వచ్చింది. నువ్వు ఉన్నావు కదా అని ధైర్యంగా అన్నీ నీకు అప్పచెప్పి నేనున్నాను. కానీ జేమ్స్ తల వంచుకున్నాడు. జేమ్స్, రఘుగారిని ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. అతను వినయంగా తల ఊపాడు. ఆమె మెట్లు దిగి కిందకు వెళ్ళిపోయింది. జేమ్స్ 12వ నెంబర్ గదిలోకి వెళ్ళబోతుంటే ఉదయం వినీల చేత చీవాట్లు తిన్న నర్సు అతనుకు దగ్గరగా వచ్చింది. ఆమె పేరు రంగమణి. జేమ్స్, ఏమిటి అంటున్నారు ఆవిడ? అతను ఆమె వంక విసురుగా చూశాడు. ఆవిడ అనకపోతే అమ్మగారు అనలేవు? ఆవిడ అన్నంత మాత్రాన నామోషి అయిపోదులే. అయినా ఇప్పుడు ఎదురుగా కూడా లేదుగా. ఎదురుకుండా ఒక మాట, ఎదురుగా లేనప్పుడు ఒక మాట అన్నమాట. నువ్వు ఆవిడ గారి పిఏవని తెలుసు కానీ ఏమిటంటోంది? రాత్రిళ్ళు కూడా ఇంటికి వెళ్లకుండా ఈ 12వ నెంబరు గదానికి సేవలు చేయమంటున్నదా? జేమ్స్ ఏమీ జవాబు చెప్పలేదు. ఆమె వంక ఒకసారి నిరసనగా చూసి ఊరుకున్నాడు. ఎంతసేపు హాస్పిటలు, పేషెంట్లే గాని ఇల్లు వాకిలి ఏమీ అక్కర్లేదన్నమాట. తనకు లేదు మొగుడు సంసారం, అలాగే అందరికీ ఉండదా? ఆ మాటలన్నీ నా దగ్గర అనవసరం అని జేమ్స్ అక్కడి నుంచి కదలబోయాడు. ఉండు, అంత తొందరపడతావేం? అవును, మన నర్సింగ్ హోంలో ఇంతమంది పేషెంట్స్ ఉంటే ఈ 12వ నెంబర్ గది మీదే ఈవిడ గారికి ఇంత మమకారం ఎందుకంట? జేమ్స్ ఆమె మాటలు వినిపించుకోకుండా గదిలోకి వెళ్ళిపోయాడు. రంగమణి విషపు నవ్వు నవ్వుతూ అక్కడే నిలబడి ఉంది చాలాసేపు.
వినీల రాత్రి పొద్దుపోయే వరకు దీక్షగా ఆ రోజే స్టేట్స్ నుంచి వచ్చిన న్యూరో సర్జరీ మీద పుస్తకం చదువుతూ కూర్చుంది. ఆమె పుస్తకాలు ముందేసుకుని అలా ఎన్ని గంటలైనా గడపగలదు. ఇహ పడుకుందామా అని అనుకుంటుండగా గదిలోని ఫోన్ మోగింది. ఆమెకు తెలుసు ఎక్కడి నుంచో. అయితే హాస్పిటల్ నుంచి, లేకపోతే హలో అంది రిసీవర్ చేతిలోకి తీసుకుని. ఎంత తీయగా ఉంది అవతల నుంచి రవి గొంతు. రవి, ఎలా ఉన్నావు? ఈవేళ పొద్దుటేగా వచ్చాను. ఇంతవరకు రోగం రొస్టు ఏమీ లేదు. అలా మాట్లాడకు రవి. పోనీ ఏం చేస్తున్నావు? ఇప్పుడే 3rd రౌండ్ పూర్తయింది. ఆమె నిట్టూర్పు అణుచుకుంది. ఇంక చాలే రవి. చాలదు రవి, ప్లీజ్. నాకు నిద్ర పట్టదని నీకు తెలుసు. ఆమె ఏమీ మాట్లాడలేదు. విను, కిటికీ తలుపులు తెరిచి ఉన్నాయి. బయట ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా? చీకట్లో రూపాలు సరిగా కనిపించని చెట్లు, శూన్యంలాంటి ఆకాశం. విను, ఓ వారం రోజులు హాస్పిటల్ కట్టేసి వచ్చేయకూడదు? ఎలా రవి? అవును విను, ఇక్కడ చాలా బాగుంది. ఎంతో ప్రశాంతంగా ఉంది. నువ్వు హాస్పిటల్ మర్చిపో. కావాలంటే నేను సెలవు పెట్టేస్తాను. ఇద్దరం ఓ వారం రోజులు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి బ్రతుకుదాం. ఆమె ఏమీ జవాబు చెప్పలేదు. వారం రోజులు తనకి విశ్రాంతి తీసుకునే అవకాశం ఉందా? వారం కాదు, కనీసం ఒక్కరోజు ఈ కత్తిమీద సాము విడిచి బ్రతకగలదా? ఈ బాధ్యత, ఈ నరకం, ఈ సంఘర్షణ ఎవరికి తెలుస్తుంది? నువ్వు రావు, నాకు తెలుసు. సారీ రవి. ఎన్నాళ్ళు పోయాక మాట్లాడలేదు? సంవత్సరాలా? మనం పెద్దవాళ్ళం అయిపోయాక? అతను నవ్వాడు. బాధపడకు విను. ఈవేళ నీ మీద నాకు కోపం రావటం లేదు. నిన్ను వేధించదలుచుకోలేదు. అనుక్షణం గుర్తొస్తున్నావు విను. ఒంటరిగా ఉంటే మరీ దురాక్రమణ చేస్తావు నన్ను. విను, యు ఆర్ మై ఆల్. యూ టూ. థ్యాంక్ యూ విను. గుడ్ నైట్. రిసీవర్ పెట్టేసి వినీల భారంగా బెడ్ మీదకి వచ్చి పడుకుంది. నిద్ర రావటం లేదు. హాస్పిటల్లో రఘు ఎలా ఉన్నాడో? రవి అక్కడ ఇంకా తాగుతున్నాడా? ఎప్పటికో చిన్న మాగన్ను. ఉలిక్కి పడింది. రఘు పిలిచినట్లయింది. లేదు. మళ్ళీ చిన్న కలత నిద్ర. ఫోన్ మోగిందా? అందుకుందామని చేయి చాచింది. లేదు, భ్రమే. ఇంకా తెల్లవారలేదు. ఎంతకు తెల్లవారటం లేదు. ఈ చీకటి విడిపోవటం లేదు. యు ఆర్ మై ఆల్. యూ టూ. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.